నమస్కారం. ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ్ వేణు గారి అధ్యక్షతన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎన్నికల సమరంలో మనమంతా 50 డివిజన్ల నుండి వచ్చినటువంటి డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, వారితో పాటు ఈ సమర భేరిలో మన నాయకుడు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన ఈ యుద్ధంలో మనమంతా పనిచేసే సైనికుల్లాగా వేదిక మీద శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా సలహాలు ఇవ్వడానికి ఉన్నాడో మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ గౌడ్ అదేవిధంగా పెద్దలు, రాజకీయ దురదరులు ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద నాయకత్వాన్ని ఇచ్చినటువంటి పెద్దలు సీనన్న గారి సోదరులు ధరంపురి సురేందర్ గారు, అదేవిధంగా నాతో పాటు ఈరోజు పెద్దలు రామర్తి గంగాధర్ గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ గారు, అదేవిధంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పనిచేస్తూ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, సీనన్నకు ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి సోదరులు కాజింభాయ్ గారు, గానంభాయ్ గారు, పప్పు గారు, సోదరుడు ప్రచార కమిటీ, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్, ఎప్పుడు ఆయనకు ముక్కు మీదనే కోపం ఉంటుంది, ఈ అల్లం కోసుకుంటూ అంటాడు, జావేద్ అక్రమ్ గారు, అదేవిధంగా పిసిసి సభ్యులు ఈసాబాయ్ గారు, మా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పట్టణ సోదరిమణి ప్రతిరోజు ఉదయం ఫోన్ చేస్తుంది, ఏమైనా ప్రచారం ఎప్పుడు వెళ్తాము ఏం కథ అని. నాకంటే ఇంకా ఆతృత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వారితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి నా మహిళా సోదరిమణులందరూ, మైనార్టీ నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్ గారు, పిసిసి సభ్యులు ఈసాబాయ్ గారు, పిసిసి నాకు చిన్నప్పటి నుంచి ఆప్తుడైనటువంటి రామ్ గోపాల్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు ఎప్పుడైనా మంచి సూచనలు, సలహాలు ఇస్తాడు. అన్న, పార్టీ కార్యక్రమాల్లో తొందర పడకుండా మనం ఒక్కొక్కటి ప్రజలు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి మాట సలహా ఇచ్చేటటువంటి పిసిసి కార్యదర్శి రామకృష్ణ గారు, ఇంకో పిసిసి కార్యదర్శి ఇక్కడ లేకున్నా వాజిద్ ఖాన్ గారితో నేను మాట్లాడితే నేను హైదరాబాద్లో ఉన్నాను, వస్తాననేటువంటి మాట చెప్పాడు. ఆయన మిత్రుడు, తమ్ముడు లాంటి వాడు, గౌరవనీయులు మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గారు, నిజామాబాద్ పంచాయత్ రాజ్ అధ్యక్షులు, కాలూరు మాజీ సర్పంచ్ భోజన గారు, ప్రభాకర్ గారు, నాని గారు, మా పట్టణానికి సంబంధించినటువంటి నా తమ్ముళ్ళు ఎప్పుడు కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, ఏ కార్యక్రమం జరిగినా మేము ఉన్నామనేటువంటి విశ్వాసంతో ఎన్ని ఉద్యమాలలో కూడా పాల్గొన్నటువంటి నా తమ్ముడు, నూతనంగా ఎన్ఎస్యూ అధ్యక్షుడుగా అయినటువంటి తమ్ముడు, ఒకసారి ఎవరు నిన్ను చాలా మంది గుర్తుపట్టారు బాబా, ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా పంచరెడ్డి తమ్ముడిగా మన ముందున్నారు విపుల్ గౌడ్ గారు, రాష్ట్ర ఎన్ఎస్యూ కార్యదర్శిగా. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నేను పేరు చెప్తే ఇప్పుడు నాకు 100 మంది మా ప్రధాన కార్యదర్శులు ఇక్కడ ఉన్నారు. బలరాం గారు వచ్చి, ఆయన బంటు బలరాం గారు ఏదో కార్యక్రమం ఉంటే వెళ్ళిపోయాడు, ఆయన ఉన్నాడు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఉద్యమ కార్యక్రమంలో, పార్టీ కార్యక్రమాల్లో సూచనలు, సలహాలు ఇచ్చేటటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ ఈరోజు ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం
ముఖ్యంగా రాష్ట్ర నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ, అదేవిధంగా ఈ నియోజకవర్గ బాధ్యుడు నిన్నటి వరకు ఆయన టికెట్ కన్ఫర్మ్ అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పాడు మాట్లాడుతూ, రాజకీయ వ్యూహంలో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఆయన త్యాగం చేసి నాకు ఇచ్చిన సందర్భం లోపల హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేమిద్దరం కలిసి అప్లికేషన్ పెట్టుకున్నాం. నేను కేశవ్ వేణు మేమిద్దరం కలిసి పెట్టుకుంటే, చాచు నీకు వచ్చినా పర్వాలేదు, మహేష్ అన్నకు వచ్చినా పర్వాలేదు, నాకు వచ్చినా పర్వాలేదు, నేను చిన్నవాడిని, నాకు మీరు సాయం చేయండి అనేటువంటి మాట చెప్పాడు. కానీ అదృష్టం మీ అందరి దయ వల్ల, మహేష్ కుమార్ గౌడ్ గారి త్యాగం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నన్ను ఇక్కడ ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా నిర్ణయించి నామినేషన్ వేసి మీ మధ్య ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మీకు తెలుసు, 6 సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాలో ప్రజా సమస్యల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల, కార్మికుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల్లో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పట్టణంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతంగా ప్రజా సమస్యల పట్ల ముందుకు పోతుందనేటువంటి విశ్వాసంతో, మీ అందరి సహకారంతో, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి అండదండలతో ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి విషయం మీకు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు పునాది నుంచి, బూత్ స్థాయి నుంచి మనం అందరం కష్టపడి పనిచేస్తేనే రేపు రాబోయే ఎన్నికల్లో గెలుస్తామనేటువంటి విషయం. కానీ అదృష్టం కొద్ది ఈ రోజు ఆ అవకాశం నాకు వచ్చింది. మీరందరూ నా కొరకు పనిచేయవలసిందిగా, చేతు గుర్తుకు ఓటేయవలసిందిగా మీకు చేతులకి దండం పెడుతూ కోరుతా ఉన్నాం. వేరే విషయాల్లోకి పోకుండా తాయారు బృందాలు అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త, ఆ కార్యకర్త 43 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్త, అనేక పదవులు. నేను ఏదైతే పార్టీ నిర్మాణ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కానీ, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కానీ, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. కానీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది శాసనసభకు పోటీ చేసేటటువంటి మాట. నేను ఒక్కడి పనిచేస్తే రేపు ఎన్నికల్లో గెలిచేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నటువంటి విషయం. మనం అందరం రేపు ఈ జిల్లాలోని 9 నియోజకవర్గాలు కలుపుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉంటారనేటువంటి విషయంతో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా సామాజిక న్యాయం చేయడానికి ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాల్లో సముచిత స్థానాన్ని కల్పించేటటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం అనేక చర్చోపచర్చల తర్వాత, అనేక వాళ్ళకు ఉన్నటువంటి సర్వేల తర్వాత ఈ రోజు రాష్ట్ర నాయకత్వం చెప్పిన విషయాలను కూడా పదే పదే వాళ్ళు చూస్తూ ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించారు. నేను వేరే విషయాలకు పోకుండా ఈ రోజు 22వ తేదీ 4 గంటలకు అధికార అభ్యర్థిగా అధికారులు ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత మన ఎన్నికల సమరం మొదలవుతుంది. ఎన్నికల సమరంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వ్యూహాత్మకంగా రేపు ఈ నియోజకవర్గంలో మనం ఏ విధంగా గెలుపుకు పునాది వేసుకోవాలి, దాని ద్వారా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి విషయం నాకు నమ్మకం ఉంది. నిజామాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నిజామాబాద్ నియోజకవర్గాన్ని ఈసారి తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. అందుకొరకే ఈరోజు కేవలం పట్టణ కాంగ్రెస్ 50 డివిజన్ల సమావేశానికి మిమ్మల్ని రమ్మని చెప్పే టెలిఫోన్ మెసేజ్ మీద మీరు ఈరోజు ఇంతమంది సమావేశమైనామనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. వేరే విషయాలకు పోకుండా మనకు పెద్దలు చాలా మంది ఈరోజు మనం ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళనే కాకుండా పెద్దలందరి సహకారంతో రేపు ఈ నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేద్దాం. రేపు నేను శాసనసభ్యుడు అయితే తాయారు శాసనసభ్యుడు కాదు, నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యుడిగా భావించవచ్చు. అందుకొరకే ఎప్పుడు సమయం వచ్చినా నేను మీ మధ్య ఉంటాను. మీరు పిలిస్తే వస్తాను, నేను అందరిలాగా కాదు. ఈరోజు నేను చిన్నప్పటి నుండి నాకు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసే కార్యకర్తగా మొదలైన నుండి ఎప్పుడు కూడా కార్యకర్తలు
పనిచేసేటటువంటి వ్యక్తి. అందుకొరకే మీకు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా వేరే విషయాల్లో పోకుండా చివరిగా మీకు మరొకసారి చేతులెత్తి దండం పెట్టి కోరుతా ఉన్నా. రేపు 7వ తేదీ డిసెంబర్ నాడు మనం ఎక్కడ వాళ్ళం అక్కడ ఎక్కువ పోలింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా చెప్పారు, గంగాధర్ గారు చెప్పారు. డబ్బులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ వాళ్ళు మాజీ శాసనసభ్యులు కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నారు, మనం ఒక గంట కనిపెడుతూ మన అభ్యర్థి విషయంలో ప్రజలకు తెలియజేస్తూ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ చివరిగా మరి ఒకసారి మీకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేతులు చెప్తారు ఇక్కడ కాంగ్రెస్